వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఆరకపూడి కౌసల్యాదేవి గారి శిలలు శిల్పాలు అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటి వరకు జరిగిన కథ. శైలజకి కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పై చదువులు చదువుతూ ఉంటుంది. శైలజ ఇంకో స్నేహితురాలు గిరిజ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నా కూడా గిరిజ ఆమె భర్త శేషాద్రి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఇంకో స్నేహితురాలు హైమ తన అక్క చనిపోవడంతో అక్క పిల్లల కోసం తన బావని పెళ్లి చేసుకుంటుంది. ఒకసారి గిరిజ ఇంట్లో శేషాద్రి ఫ్రెండ్ చలపతిని శైలజ కలుస్తుంది. శైలజ ఒకరోజు గిరిజ భర్త శేషాద్రిని వేరే ఒక అమ్మాయితో చూస్తుంది. గిరిజ తాను చనిపోయే ముందు శైలజకి ఒక ఉత్తరం రాస్తుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. శైలు, నన్ను క్షమించు, ఇక కలుసుకోము. అందుకే ఈ ఉత్తరం. ఎందుకిలా చేశాను అనే కారణం కనీసం నీ ఒక్కతికైనా తెలియాలి. ఆవేశంలోనూ కోపంలోనూ ఇలా చేయడం లేదు. అసహ్యంతో వెళ్ళిపోతున్నాను. ఎంగిలి కూడు తినలేక అర్థం కాలేదా? ఎవళ్ళెంత సాధించినా ఎన్ని మాటలన్నా సహించాను. కాని కట్టుకున్న మగవాడు నావాడు కాదు, బయట ఎవతితోనో కులుకుతున్నాడు అనే ఘోటక విషయాన్ని మింగలేకపోయాను. ఇతర స్త్రీలతో సంపర్కం పెట్టుకున్న పురుషుడు కాని స్త్రీ కాని నీచాతి నీచులు, కుక్కముట్టిన కుండతో సమానం. ఆ నీచుడితో నేనిక సంబంధాన్ని భరించలేను. మరిక ఈ జీవితం ఎందుకు? అందుకే నిష్క్రమణ. ఆత్మహత్య పాపమో మహాపాపమో నాకు తెలియదు. కాని ఇది బతుకున్న వాళ్ళకి శిక్ష అని మాత్రం తెలుసు. మగవాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. సాధారణంగా రెండవ పెళ్లి భార్య భర్తని గుప్పెట్లో పెట్టుకుని అసమర్థుడిని చేసి ఏడిపిస్తుంది. లేదా ఆ పడుచు భార్యపై రకరకాల అనుమానాలతో కుల్లి కుల్లి ఏడుస్తుంటాడు మగవాడు. మాటివాటికి ప్రథమ కలత్రాన్ని గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపపడుతూ చావలేక బ్రతుకుతాడు. ఇదే నేనతడికి ఇస్తున్న శాపం, శిక్ష. నాపై నా భర్తకు కల కొత్త మోజుని ప్రేమగా భ్రమించి నీతో ఎన్నో వాదించేదాన్ని శైలు. కాని నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నువ్వే గెలిచావు. అయినా ఒక్క మాట, ఇప్పటికీ నేను పురుషుడిని ద్వేషించటం లేదు. అతడి బుద్ధిని పాడు చేసి ఎక్కడికక్కడే కక్కుర్తిపడే నీచపు ఆడదాన్ని ద్వేషిస్తున్నాను. నా కోసం ఏడవకు. సెలవు. నువ్వైనా సుఖంగా బతకాలని కోరుకునే నీ గిరిజ. పదే పదే చదువుతున్న శైలజని, ఆమెకన్నిటినీ నిస్సహాయంగా చూడసాగాడు చలపతి. నిమిషాల అనంతరం కన్నులు తుడుచుకుంటూ తలెత్తిన శైలజ మీద నుండి చలపతి కంగారుగా చూపులు తిప్పుకున్నాడు. నిజంగా శేషాద్రి దౌర్భాగ్యుడు. ఇంతటి ప్రేమమూర్తిని చేజేతలా చంపుకున్నాడు అన్నది ఉత్తరం మడుస్తూ. ఏమైనా కారణం రాశారా? సంశయిస్తూనే అడిగాడు చలపతి. శైలజ మౌనంగా ఉత్తరాన్ని అతడికి అందించింది. అతడు సందేహాస్పదంగా చూశాడు. పర్వాలేదు, చదవండి. సంతం ఆత్రతగా గబగబా చదివేసిన అతడి ముఖం చేవురించింది. నేలవైపు చూస్తూ కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ. ఆశ్చర్యం, ఆ మృతదేహానికి, చచ్చిన భార్యకు కాస్త నిప్పు పెట్టడానికి కూడా అతడికి అమ్మ ఆజ్ఞ కావలసి వచ్చింది. బయట ఎవతితోనూ తిరగడానికి మాత్రం వీరుడు శూరుడు అయినాడు. అసహ్యం ముట్టిపడే స్వరంతో అంది. అయినా వదినగారు ఆఖరి సమయంలో కూడా పురుషులు మంచివాడనే అంటున్నారు. మీరన్నట్టుగా ఆమె ప్రేమమూర్తి. శేషాద్రి కాలదన్నుకున్నాడు. మనం వెళ్దామిక, ఆలస్యమవుతోంది. అవును. లేచి కొంత దూరం నడిచాక అతడన్నాడు. చూడండి శైలజ గారు, మీరేమనుకున్నా సరే ఒక మాట చెప్తాను. ఇది ప్రపంచం. ఆత్మీయులని కోల్పోయిన శోకం ఇంచుమించు మానవులందరికీ ఉంటుంది. కాని ఆ దుఃఖంలో మునిగిపోయి చేయగలిగింది లేదు. మీరు చదువుని అశ్రద్ధ చేయకండి. నీరసంగా నవ్వింది శైలజ. నేను ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను చలపతి గారు. అయోమయంగా చూశాడతను. శైలజ వివరించింది. మా నాన్నగారు పోయారు. ఇక చదవగల శక్తి ఏ విధంగానూ లేదు. మీరు మీరు ధనవంతులని వదినగారు చెప్పేవారు. పేలవహాసంతో జవాబిచ్చింది. మేడిపండ్ల వంటి చాలా కుటుంబాలలో మాది ఒకటి. కుటుంబ పెద్ద మరణంతో నిజస్వరూపం బయటపడింది. చలపతి కనులలో ఇంకా ఏవేవో ప్రశ్నలు కదలాడుతున్నాయి. గ్రహించిన శైలజ దాపరికం లేకుండా చెప్పేసింది. మా నాన్నగారు 2 చేతులా సంపాదించారు. పూర్వీకులిచ్చిన ఆస్తి కూడా కొంత ఉండేది. బీద కుటుంబంలోని ఏదైనా మా అమ్మ అందం చూసి ఆయన పెళ్లి చేసుకున్నాడట. అయితే ఐశ్వర్యం అన్ని విధాలా అనుభవించటానికే అనుకున్న అమ్మ అక్షరాల అమలు జరిపింది. అన్ని విషయాల్లో ఆమెగారి మాటే చెల్లేది. ఒక నౌకరు స్థానే 4 నౌకర్లు, ఎప్పుడు ఇంటి నిండా స్తోత్రం చేసే ఆశ్రిత బంధుబలగం. మా అక్కకు చెల్లెలికి కూడా ఒక్కొక్కళ్ళకి 70-80 వేల ఖర్చులతో వివాహాలు జరిగాయి. బహుశా ఈ కారణాల వల్లనే లోకులు మమ్మల్ని ధనికులుగా జమకట్టి ఉంటారు.
కానీ ఈ ఆదాయానికి తాహతుకు మించిన ఆడంబరాల కొరకు, ఆత్మ సంతృప్తి కొరకు నాన్నగారు ఎన్ని అప్పులు చేశారో ఇప్పుడు బయటపడ్డాయి. ఆ ఇల్లు, కొద్దిపాటి పొలము అప్పులు తీర్చటానికి సరిపోయాయి. ఆ ఆశ్చర్యంగా అడిగాడు చలపతి. అవును, మరి మీ అన్నగారు? గంభీరంగా నవ్వింది శైలజ. కుటుంబ అవసరాలకి, కష్టాలకి ఠక్కున గొడుకే గుర్తు వస్తాడు మగవాడు కనుక. కాని కేవలం ఉద్యోగం తప్ప పాపం అన్నయ్యకేముంది? తల్లిదండ్రులేమైనా ఇస్తే ఉంటుందా, లేనిదే ఉంటుందా? అతడి జీతం ఆ మహానగరంలో సరిగా అతడి కుటుంబ పోషణకి కూడా చాలదేమో. నిజానికి ఇల్లంతా దోచిపెట్టింది ఆడపిల్లలకు, కాని బాధ్యతలు మాత్రం వాళ్ళు మోయరు. ఈ విషయంలో మాత్రం అత్తింటి కోడళ్ళు పరాయి వాళ్ళును. చిత్రంగా లేదు మన సమాజ వ్యవస్థ. ఆమె పరిశీలన దృక్పథాన్ని ఆశ్చర్యంగా అవగాహన చేసుకుంటున్నాడు చలపతి. శైలజ ఇంకా చెప్పుకుపోతూ ఉంది. ఇంటి వద్ద చాలా ఘర్షణగా ఉంది. నేను వచ్చేశాను. చదువు కట్టి పెట్టడమే మంచిదనుకున్నాను. సమాధానం తెలియని చలపతి ఒక్క నిట్టూర్పు మాత్రమే వెలువడింది. మరి సెలవా? సెలవు. నమస్కరించుతున్న శైలజకి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు చలపతి సందేహిస్తూ. ఏమిటి? శైలజ నవ్వుతూనే అడిగింది. ఎటువంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? నవ్వింది. ఈ రోజులలో మనం కావాలన్న ఉద్యోగాలు దొరుకుతాయా? నిజమే, కానీ నాకు తెలిసిన వారు ఒకరిద్దరున్నారు. మీకు టైప్ వచ్చా? శైలజ సమాధానమీయకుండా కింది పెదవి పైపళ్లతో కొరుకుతూ అధోవదనురాలై నిలబడింది. చలపతి స్వరంలో బాధ ధ్వనించింది. సారీ, నేనేమైనా ఒక స్నేహితునిగా సహాయం చేయగలగనేమోనని అనుకున్నాను. పోనీయండి. మీకెప్పుడు సహాయం కావాలన్నా మాత్రం ఏ విషయంలోనైనా సరే నిర్మోహమాటంగా అడగండి. కాదు, నా ఉద్దేశం అది కాదు అని చెప్పాలనుకుంది. కానీ మాటలు పూరింపలేకపోయింది. 4 రోజులకొకసారి నేను ఈ ఊరు వస్తూనే ఉంటాను. మీరు అనుమతిస్తే మిమ్మల్ని కలుసుకుంటాను. తప్పకుండా వస్తూ ఉండండి, ఆనందంగా అంగీకారం తెలిపింది. నాకున్న ఒక్క స్నేహితురాలు లేదిప్పుడు. ఇక మీరుగాక హితైషులెవరున్నారు? బహుశా వచ్చే శనివారం వస్తాను. సెలవా? ఏం చెప్పమంటావమ్మా, పెద్దదానని కదా. నోరు మూసుకోలేక చిన్నగా మందలించాను. నా బిడ్డలాంటిదే కదా అని. అందుకే కోపగించి సరిగా మాట్లాడటం మానేసింది. ఏకధాటిగా వినవస్తున్న కొండమ్మ మాటలు విని సవ్వడి కాకుండా నిలబడి ఆసక్తిగా వినసాగింది శైలజ. అబ్బా, మెల్లగా మాట్లాడమ్మా, వస్తే వినగలదు. అహల్య వారింపు. ఎన్నెన్ని జరుగుతున్నాయి మాకు తెలియకుండా. ఆశ్చర్యంగా వాపోతున్న ఆ గొంతు విని ఉలిక్కిపడింది శైలజ. ఎవరై ఉంటారు? మా అమ్మ గొంతులా ఉందే. మరో పురుష కంఠం కోపంగా అంటుంది. ఎలా తెలుస్తాయి? మా అమ్మాయి చదువుకుంటోంది, పెళ్లి వద్దంటోంది. గొప్పలు పోతూ ఆడింది ఆటగా సాగించావు. ఇప్పుడు ఎందులో దిగి చస్తే తీరుతుంది ఈ అవమానం? అది శైలజ అన్న గొంతు. ఆశ్చర్యమైంది శైలజకి. వీళ్ళిక్కడికెందుకొచ్చారు? వస్తూనే కొండ చిలువ లాంటి కొండమ్మ కక్కిన విషయాన్ని జీర్ణించుకుంటున్నారా? తాను మాత్రం ఏమాత్రం ఆవేశానికి గురి కారాదని నిర్ణయించుకుంటూ తలుపు తాళం తీసింది. శబ్దం విన్న గొంతులు ఠక్కున నొక్కేసినట్లే నిశ్శబ్దమైనాయి. వచ్చింది అనుకుంటూ గుసగుసలు. మరుక్షణంలోనే గాలి దుమారంలో ప్రవేశించిన వ్యక్తులని అప్పుడే గమనించిన దానిలాగా చూసింది. సావకాశంగా మంచి నీరు తాగుతున్న శైలజ, రమణమ్మ, పార్వతి, కైలాసరావు, వసుంధర ఒకరి వెనుకగా ఒకరు వరుసగా నిలబడి శైలజ వైపు కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు చూడసాగారు. ఎప్పుడొచ్చారమ్మా? రావదినా, కూర్చోండి. సంతోషంగా అందర్నీ ఒకేసారి పలకరించేసింది శైలజ. పార్వతి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అలా కూర్చో అన్నయ్యా. ఊసురనుకుంటూ కూలబడ్డారు అందరూ. అన్న కైలాసం మాత్రం చేతులు కట్టుకుని అటూ ఇటూ పచార్లు చేస్తూ దీర్ఘాలోచనలో పడ్డాడు. ముందు కాఫీ చేస్తాను అంటూ పక్క గదిలోనికి నడవబోయిన శైలజని కైలాసం ములుకుల లాంటి మాటలు ఆపివేశాయి. కాఫీలు కల్లులు ఎందుకు? కడుపే నిండిపోయింది. అతడి మాట పూర్తి అవుతుండగానే తల్లి రమణమ్మ రుసరుసలాడింది. లక్షణంగా పెళ్లి చేస్తామంటే వద్దని చదువుకుంటానన్నావు. మా మాట మీదే నిలబడక మళ్ళీ ఈ అడ్డదారులు దేనికే? వాళ్ళు వీళ్ళు చెప్తుంటే తల వంచుకోవాల్సి వస్తోంది. ఇన్ని మాటల్ని సహించే అలవాటు శైలజకి ఎన్నడూ లేదు. సంగతేమిటే? స్పష్టంగా చెప్పండి. గడ్డి పరకకున్న విలువ కూడా లేని వాళ్ళ బోధలు బాగా తలకెక్కి నా మీద ఏదో సిఐడి పని చేశామని గర్వపడక్కర్లేదు. అరిచినట్టే అంది. మాటలు నేర్చావులే, ఉరిమాడు కైలాసం. నువ్వు చదువు ఎందుకు మానేశావు? మానిన దానవు ఈ ఇంటికి రాక ఇక్కడేం చేస్తున్నావు? పరువు తక్కువ పనులు మాత్రం చేయడం లేదు. జంకు గొంకు లేకుండా చెప్పింది. అయినా ఇంటికి వచ్చి ఏం చేయను? నువ్వేమైనా ఉద్యోగం ఇప్పిస్తావా? లేక
కట్నమిచ్చి పెళ్లి చేస్తావా? రెండోది చేయలేవని అందరికీ తెలుసు. అనవే అను. పుట్టిన వాళ్లే పరిహసించే స్థితికొచ్చింది నా బ్రతుకు అంటూ రమణమ్మ ఏడుపులోకి దిగింది. అది నాకలవాటు లేదమ్మా. మీరు అంతగా విలదీసి అడుగుతుంటే నా పరిస్థితి వివరించాను అంతే. ఇంతకు మీరు వచ్చిన పని తెగేసి అడిగింది. ఆ సంగతి తర్వాత ముందు నీ సంగతి తేల్చు. కైలాసం అసహనం తగ్గటం లేదు. ఇంతవరకు మౌనంగా ఉన్న వసుంధర కలగజేసుకుంది. తర్వాత మాట్లాడుకోవచ్చు. అసహనంగా ఉన్నప్పుడు మాటలు వద్దు. శైలు, మనం కాఫీ చేద్దాం రండి. పరాయిదైనా వదినే మంచిది అని మనసున కృతజ్ఞతతో తలపోసింది శైలజ. కాని ఇంకా తల్లి అన్న ఏదో గొనుక్కుంటూనే ఉండడం శైలజ వినకపోలేదు. వదినకి క్లుప్తంగా గిరిజ మరణం, చలపతితో పరిచయం వివరించింది శైలజ. వసుంధర నిట్టూర్చుతూ అంది, పెళ్ళైతే అత్తపోరు, భర్త అధికారము, పెళ్లి కాకుంటే సంఘం ఏడుపులు విని సహిస్తూ తోడేళ్ల వేట నుంచి తప్పించుకుంటూ తలవంచుకు బ్రతకాలి. ఇది ఈనాటి భారత యువతి బ్రతుకు స్థితి. స్వతంత్రం స్వతంత్రం అని అరవడాలే కాని నేటి మన యువతికి ఇంకా అది అందని ఫలమే. ఆశ్చర్యంగా చూసింది శైలజ. నిజం చెప్పారు వదిన. మిమ్మల్ని నేను ఇంతకాలం సరిగా అర్థం చేసుకోలేకపోయాను. పర్వాలేదు శైలు, ఇప్పుడైనా గ్రహించారుగా, అంతే చాలు. ఈ వదిన మరదళ్ల బాంధవ్యం పక్కకి నెడితే మనమిద్దరం సాటి స్త్రీలం, స్నేహితులం, ఒకే రకం సమస్యలను ఎదుర్కొంటూ ఏ పరిధిలో జీవిస్తున్న సమకాలీనులం. అంతలో రమణమ్మ అక్కడికి వచ్చి తిష్ట వేయడంతో సంభాషణ ఆగిపోయింది. భోజనాల అనంతరం మరలా మెల్లగా చర్చలు ప్రారంభమై ఒక్కసారిగా తీవ్రస్థాయిని అందుకున్నాయి. ఎవళ్ల మట్టుకు వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చులు చేయడము, ఎవరికి వారే స్వతంత్రులమనుకుని విర్రవీగడము. నేనెక్కడ చావను, ఎంతకని ఏడవను, పెద్ద గొంతుతో అసహనంగా అరిచాడు కైలాసం. రమణమ్మ ఏడుపు వాగ్దాటి తారాస్థాయిని చేరాయి. అనరా అను, అయిన పోయి నెలైనా కాలేదు. మీ అందరి చేత సాధింపులు వినే కర్మ పట్టింది నాకు. అదుగో, ఏదైనా మాట్లాడితే సాధింపు అంటావు. ఇక నాకు మాట్లాడే స్వతంత్రం కూడా లేకపోతే వ్యవహారాలేం చూడను. నామకార్థమే కొడుకును. నాకు నువ్వు పెత్తనం ఇచ్చినదెప్పుడు? అంతా నువ్వు, నీ కూతుళ్ళు, నీ బలగము పరాయింపజేసి ఈరోజు బాధ్యతలు నా నెత్తిన పెడదామని చూస్తున్నావు. ఏమిట్రా మరీ మితిమీరుతున్నావు? ఎవరిది ఖర్చు పెట్టాను? నా భర్తది నేను ఖర్చు పెట్టుకున్నాను. మహారాజు రెండు చేతులా సంపాదించారు. మంచిది. అయితే ఆ సంపాదనతో నువ్వే అప్పులు తీర్చు. నేనేం చేసినవి కాదు ఆ అప్పులు. ఇక శైలజ కలగజేసుకోకుండా ఊరుకుండలేకపోయింది. అబ్బబ్బా, రోజూ ఈ దెప్పుల్లేనా? ఇక అసలు విషయం గురించి ఆలోచించరేం? ఆలోచించకేం, వినే ముఖాలే లేరు కాని అని నిష్ఠూరంగా సాగదీస్తూ కోడలి వైపు ఓసారి భస్మం చేసేట్లు చూసింది రమణమ్మ. అలాగే అంటూ ఉండు. అత్తా కోడళ్ల మధ్యన నేను చస్తున్నాను. కైలాసం మళ్ళా అరిచాడు. వసుంధర నిర్లక్ష్యంగా అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయి ముసుగు తన్ని పడుకుంది. పార్వతి ఎటూ మాట్లాడకుండా గుడ్లప్పగించి చూస్తోంది. శైలజకి అంతా అయోమయంగా ఉంది. ఒరే అబ్బాయి, రమణమ్మ తీరికగా ప్రారంభించింది. నిన్ను పెంచి ఇంత చేసి పరాయిదానికి అప్పగించి ఇంత మాత్రాన నేను కన్నతల్లిని కాకపోయానట్రా? తైతైమని పెళ్లిళ్లు చేసుకోగానే సరా ఇంటి కోడలికి ఇంటి బాధ్యతలు లేవు? పడుకున్న వసుంధర టపీమని లేచి కూర్చుంది. ఎందుకుండాలి? ఇంట పుట్టి పెరిగిన కొడుకు కూతుళ్ళు అందరూ ఉన్నారుగా. నిలబడమన్న చోటే నిలబడవలసిన కోడలికి ఈ విషయంలో మాత్రమే ప్రాధాన్యత వచ్చిందా? ఎంతకైనా తగుదురు. చూసావట్రా ఎంతెంత మాటలంటుందో. ఆ నోరు మూయించవేం? రమణమ్మ కళ్ళు నదులని సృష్టిస్తున్నాయి. శివమెత్తినట్టే అరిచాడు కైలాసం. నువ్వు నోరు మూయి వసు. మా మాటల్లో నువ్వెందుకొస్తావే? మాటల్లో మరి నా ప్రసక్తి దేనికొచ్చింది? తగ్గని స్థైర్యంతో అంది వసుంధర. ఎవళ్ళేడ్చినా ఎవళ్ళు మొత్తుకున్నా నా డబ్బు నేనిచ్చేది లేదు. నా తల్లిదండ్రులు నాకు, నా పిల్లలకి అని కట్నమిచ్చారే కాని అత్తింటి దరిద్రాన్ని తీర్చమని కాదు. నువ్వు నోరు మూస్తావా? చంపి పారేయమన్నావా? కైలాసం దుర్మార్గపు వాగుడు భార్యకెలా ఉన్నా శైలజకి మాత్రం అసహ్యం కలిగించింది. పదుగురి ఎదుట భర్తే తూలనాడుతుంటే ఇక అత్త వదలక ఏం చేస్తుంది? మరింత అధికారం సాగిస్తుంది. నన్ను అనవసరంగా చంపుతానంటే కావలసిన వాళ్ళకి చావు రాగలదు. జాగ్రత్త, తీవ్రంగా అనేసి వసుంధర మరలా ముసుగు పెట్టుకుంది. చిచి చిచి, మరేమనాలో తోచనట్లు కైలాసం రెండు చేతులతో తలపట్టు కూర్చున్నాడు. నువ్వేం మాట్లాడవేమే? రమణమ్మ శైలజని కసిరింది. ముందు నీవు మాట్లాడుతున్నదేమిటో అర్థమయ్యేట్టు చెప్పు. ఏముంది? అప్పులు ఓ 80,000 వరకు ఉన్నాయి. వసుంధర కట్నం డబ్బులు 1,00,000 వరకు బ్యాంకులో ఉంది. దానితో అప్పులు తీర్చేయమంటున్నాను. అదేదో సాధారణ విషయంలాగా సెలవిస్తున్న రమణమ్మ తల్లిలాగా కాదు, అది నీచురాలిలాగా కనపడింది శైలజకి.
ఆ తర్వాత అన్నది ప్రకాశంగా. ఇంకా తర్వాత ఏమిటి? అదే మరి అంత పెద్ద మొత్తం అప్పు వదిన తీరిస్తే వదిన పేర రాస్తావా మరి ఆ మేడా పొలము? వినరాని ఘోరం విన్నట్లు నిప్పులు రాలుస్తూ చూసింది రమణమ్మ. మతుండే మాట్లాడుతున్నావా అనే అనుకుంటున్నాను శైలజ సమాధానం. అదే మా ఘాయిత్యమే శైలు. నాకు కొడుకొక్కడేనా ఉంది? మీరు కూతుళ్ళు ముగ్గురూ లేరు? నలుగురికి సమభాగాలు చేయమన్నారు మీ నాన్నగారు. అయితే కూతుళ్లకు కూడా ఆస్తి పంచుతావన్నమాట. మరైతే అక్కయ్యకు పార్వతికి అంతంతేసి కట్నాలు సామాను ఇచ్చి ఇల్లు గుల్ల చేశావెందుకు? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట. నేను చేసిన పనులు నిలవేసేదానవయ్యావన్నమాట. ఇప్పుడు ఆస్తిలో ఆడపిల్లలకి హక్కు వచ్చిందటగా. అమ్మా, నీకు రూల్స్ తెలుసు, లా తెలుసు. అన్యాయం చేయకూడదని, కోడలు నీ కూతుళ్ళ వంటి ఆడపిల్లలేనని మాత్రం తెలియదు. కూతుళ్ళకి నువ్వు ముందే ఇల్లంతా దోచిపెట్టావు. ఇక వాళ్ళకేమీ ఇవ్వక్కర్లేదు. న్యాయానికి బాధ్యతలు నెత్తిమీద పెట్టే కొడుక్కి నువ్వు మిగిల్చున్నదేమిటి అని చూడు. ఏమిటి? కన్న కూతురివే శత్రువులా మాట్లాడుతున్నావా? గుడ్లు తేలుబెట్టి చూస్తోంది రమణమ్మ ఉక్రోషంగా. కూతుర్నైనంత మాత్రాన నీ ప్రతి మాటకి తాళం వేయను. న్యాయం మాట్లాడుతున్నాను. ఏమిటే న్యాయం? కట్నాలివ్వాల్సింది పెళ్ళిళ్ళెలా అవుతాయి ఈ కాలంలో? దేని దారి దానిదే. అంత మాత్రాన ఇప్పుడు ఆస్తి ఇవ్వకపోతే అల్లుళ్ళు ఊరుకుంటారా? అదిగో పార్వతిని ఆస్తిలో తన వంతు వాటాన్ని ఖచ్చితంగా వ్రాయించుకురమ్మని ఖరారుగా చెప్పి వదిలేసి వెళ్ళాడు దాని మొగుడు. అతీతమైన ఆశ్చర్యంతో అవాకుగా చూస్తూ నిలబడిపోయింది శైలజ. అవునక్కయ్యా అంటూనే భోరుమన్నది. అంతవరకు మౌనంగా ఉన్న పార్వతి. తను అందరికంటే ఆఖరి అల్లుడు కనుక మిగిలిన వాళ్లకంటే మాకు కొంత ఎక్కువ రావాలని కూడా గట్టిగా చెప్పి వెళ్లారు. అది సరే, నువ్వేమంటున్నావు? నీకు అలాగే కోరికగా ఉందా? చెల్లెల్ని అడిగింది. శైలజ ప్రశ్నకి పార్వతికి బదులు రమణమ్మ ప్రత్యుత్తరం ఇచ్చింది. బాగుందేవ్, భర్తచాటు భార్య, దానిదేముంది పాపం? అతడి మాట విని తీరాల్సిందేగా. నేనైతే అలాంటి కుక్కని వెంటనే వదిలి పారేస్తాను చీత్కారంగా అన్నది శైలజ. అక్కయ్యా, పార్వతి భరించలేనట్టుగా అంది అసహనంగా. ఆయన్ని అంత మాటనకు. మధ్యన నీకేం నొప్పి? నన్ను కాపురం వదులుకోమంటావా? భర్తని సమర్థిస్తున్న పార్వతిని ఆశ్చర్యంగా చూసిన శైలజ చూపులు అంతలో అసహ్యాన్ని వ్యక్తీకరించాయి. కాపురం వదులుకోమనడం లేదు. కొంచెం ధైర్యంగా తెలివిగా ప్రవర్తించి భర్త అత్యాశని తగ్గించి మనిషిగా మార్చమంటున్నాను. భర్త భార్య మాట వినాలి, అణిగిపడుండాలి. భర్త ఎంత నీచుడైనా ఎవ్వరూ ఏమీ అనరాదు అనుకుంటూ ఇలాగే ఆడవాళ్లు ఆత్మగౌరవాన్ని విస్మరించి సిగ్గు లేకుండా బతికినన్నాళ్ళు మగవాళ్లు విర్రవీగుతూనే ఉంటారు. చాలే, రమణమ్మ అదిలించింది. నువ్వేమో పెళ్లి లేకుండా పడున్నావు. అదిక భర్తతో తగువులు పెట్టుకుంటే లోకులు నా ముఖాన ఉమ్ముతారు. రమణమ్మ కూతుళ్ళు ఇలాగా అలాగా అని మహారాజు చచ్చి స్వర్గానికెళ్ళిపోయారు. మధ్యన నాకొచ్చాయి పాటలు అన్నీ. ముక్కు చీదింది. సరే, మీ ఇష్టం, ఇక నేను చెప్పేదేముంది అనేసింది శైలజ. చూడు అన్నయ్య, ఒక్క మాట నువ్వు కూడా వినాలనుంటే విను, లేకపోతే లేదు. ఏమిటది? కైలాసం ప్రశ్న. ఆడవాళ్లకు అవసరానికి తాహతుకు మించే ముట్టింది. ఇక ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేలాగా మధ్యలోనే అరిచింది రమణమ్మ. నీ పెళ్లి ఖర్చు ఇంకా ఉండనే ఉంది కదా మా పీకలపైన. ఏమీ లేదు, నేను మైనారిటీ తీరినదాన్ని. ఇంత చదువుకొని అసహ్యంగా మీ అందరి మీద పెళ్లి భారాన్ని వేయను. పెత్తనం అంతకంటే ఇవ్వను. పెళ్ళే చేసుకుంటే నా ఇష్టానుసారం నాకిష్టమైన వ్యక్తిని నేనే ఎంచుకొని పైసా ఖర్చు లేకుండా చేసుకుంటాను ఖచ్చితంగా అనేసింది. మరలా కైలాసంతో అన్నది. అన్నయ్య, నువ్వు నీ జీతంలోంచి కూడా చాలాసార్లేం కర్మ, వరుసగా తప్పనిసరిగా పెద్ద పెద్ద మొత్తాలు ఇంటికి పంపించడం నేనెరుగుదును. అదంతా కలిసి ఓ 25,30,000కి తక్కువ కూడా కాదని నా అంచనా. అయితే ఏమంటావే? వాడి బుద్ధిని నువ్వు కూడా విరిచేస్తావా ఆ మహాతల్లి చాలక? రమణమ్మ సవాలుని వినిపించుకోనట్లే కైలాసంతో మాట్లాడుతుంది శైలజ. బాధ్యత గల కుమారుడిలాగా చాలా చేశావు తల్లిదండ్రుల ఇంటికి. నీ సంసారం కోసం, నీ ఇంటి కోసమని ఏమీ మిగిల్చుకోకుండా. అందుకు ప్రతిఫలం నేడు మీ భార్యాభర్తల మధ్య కలతలు కాదు, ఇంకా పూర్తిగా కళ్ళు తెరవని నీ పసిబిడ్డలు అన్యాయం అవ్వడమూ కాదు. వదిన డబ్బు, స్త్రీధనం నువ్వు ఆపేక్షించడం అవమానం. పురుషుడిగా సిగ్గుచేటు. ఆ డబ్బుతో మన అవసరాలు తీర్చుకోవడం ఎంత అన్యాయం, మరెంత తలవంపులు. మరి నన్నేం చేయమంటావ్? నాకు మతిపోతోంది. అప్పులాళ్ళు సతాయించరు? ఏ మాటే. మరి ఇటువంటి సమస్యలు నా సలహా విను.
ఇల్లు పొలం కూడా అమ్మివేయి. అప్పులు తీర్చగా మిగిలింది 3 వాటాలు చేసి, ఒకటి అమ్మకి. ఆమె ఎవరి దగ్గర ఉండాలనుకుంటే వారి దగ్గర ఉంటుంది ఆ డబ్బుతో. లేదా స్వతంత్రంగానైనా బతకగలదు ఆ ధనంతో. మరొక వాటా న్యాయంగా నీది, నీవు తీసుకో. అవివాహిత కుమార్తెను కనుక 3వ వాటా నాది. కానీ అది నాకవసరం లేదు. పార్వతి భర్త కోరుతున్నాడు కనుక నా భాగం నేను పార్వతికి వ్రాసిస్తాను. అంతా వింటున్న వసుంధర లేచి కన్నులెత్తుకోసాగింది. కైలాసం విరాగిలా చూస్తూ అన్నాడు, అక్కడికి మేమే డబ్బు కోసం పోట్లాడుకునే కుక్కలమా? నీవు మహా త్యాగిలాగా మాట్లాడతావేం? నీ త్యాగం ఎవరికీ అక్కర్లేదు. ఎలాగైనా అర్థం చేసుకోండి. అది మీ సంస్కారాలను బట్టి ఉంటుంది. సలహా మాత్రం అదే. నా నిర్ణయం కూడా అదే. నాకు ఆస్తి అక్కర్లేదు. ఉద్యోగం చూసుకుంటాను. ఏడిసినట్లే ఉంది. చదువుకున్న వాళ్ళకంటే చెమటల్లేరన్నట్టుగా ఉంది నీ తలతిరుగుడు ధోరణి. రమణమ్మ ఈసడించింది. పర్వాలేదులేమ్మా, నేనెప్పుడు పెంకిదాననే కదా నీ దృష్టిలో. ఇప్పుడు అలాగే అనుకో. కానీ ఒక్క మాట, నీ కుమార్తెల సుఖ సౌఖ్యాలను ఎంతగా కోరుకుంటావో కొడుకు కోడళ్ల సుఖశాంతులను కూడా అలాగే కోరుకో. ఆశీర్వదించు. అన్యాయంగా ప్రవర్తించే ముందు ఒక్కసారి ఆలోచించు. పుత్రుడు పున్నామ నరక రక్షకుడు అని అల్లాడిపోతారు మగబిడ్డ కోసం. కొడుకును కన్న తల్లి అంతకంటే పెన్నిది లేదని గర్వపడుతుంది. జన్మ ధరించిందని భావిస్తుంది. మరి తర్వాత ఆ వంశోద్ధారకుని ఎందుకంత బాధ్యతలతో బాధ పెడుతుంది? తన వంటిదే అయిన కోడల్ని ఎందుకు అడుగడుగునా ఉసురు పెడుతుంది? కొడుకు కాదు కోడలి భర్త, కొడుకు బిడ్డలు కాదు కోడలి పిల్లలు ఆ మనుషులు, అంతేగా? ఎంత న్యాయంగా మాట్లాడుతున్నావే. నేను వాళ్ళని ఉసురు పెట్టానా? బుగ్గలు నొక్కుకుంది రమణమ్మ. అబద్ధమాడకమ్మా. పార్వతి పెళ్లిలో వదినని ఎంత సాధించావు. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను. ఆఖరికి పాపకి ఒక గ్లాసు పాలు అడిగితే లేవు, డబ్బా పాలు కలిపి పట్టుకోమని కసిరి పారేశావు. ఇంటి నిండా పాలు పెరుగు ఉన్న పెళ్లి ఇల్లు. వందలాది మంది వచ్చి తినిపోతున్నారు. ఆ పసిగుడ్డు నీ కొడుకు రక్తంలో రక్తం. ఒక్క గ్లాసు పాలకు నీ ఆదరణకి అనర్హురాలైందా? ఇంట్లో బంధువులంతా ఉన్న మూలాన నేను నోరు నొక్కుకున్నాను. కానీ ఆ రోజున వదిన కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను. నోరున రగిలే ఈ లుకలుకలన్నీ తెలియని అన్నయ్య కూడా వదిన మీద ఎగిరిపడ్డాడు. కారణం, ఆడదాన్ని అణిచి ఉంచకపోతే కాపురం చేయదని చిన్నప్పటినుంచి నువ్వు బోధించిన బోధల ఫలితం. నీ కూతురే కనుక అత్తింట అటువంటి బాధలు పడితే నువ్వు ఏడవవా? ఛీ, నూర్ముయ్. కూతురివయ్యుండి ఏం అభాండాలు వేస్తున్నావే? అందున కోడలి ఎదుటే నవ్వింది శైలజ. మనం తప్పులు మనం తెలుసుకుని దిద్దుకుంటే మంచే కానీ చెడు కాదమ్మా. సరే కానీ ఆఖరి మాటగా చెబుతున్నాను. వదినని, నీ కోడల్ని ప్రేమించు, కనీసం ద్వేషించకు. నీ కొడుకు జీతం ఆ మహానగరంలో కుటుంబ ఖర్చులకే చాలదు. ముందు ముందు ఎలా సంసారాన్ని నెట్టుకొస్తాడు వదిన డబ్బుతో? అవునా? తండ్రి వంశాన్ని నిలపటానికి పుట్టిన బిడ్డలు తల్లి పుట్టింటి ధనంతో పెరిగి పెద్దవ్వడం తండ్రికి, తద్వారా నీకు నాకు అందరికీ తలవంపులే. నేను చెప్పేదల్లా, అన్నయ్య కూడా మా అందరిలాగానే నీ కడుపున పుట్టినవాడే. అతడికి న్యాయంగా రావాల్సింది ఇచ్చేయి. అంతేకాని వదిన డబ్బు కూడా కాజేయాలని, వాళ్ళిద్దరి నడుమ కలతలు రేపాలని చూడడం నీ వయస్సుకే అవమానం. రమణమ్మ, పార్వతి ఏడుస్తూ పదే పదే ముక్కులు చీదసాగారు. ఇటు కైలాసం, అటు వసుంధర శైలజ వైపు ఆశ్చర్యంగా, అభినందనాపూర్వకంగా చూస్తుండిపోయారు. మర్నాడు కూడా మరలా అవే తర్జన భర్జనలు జరిగాయి. చాలా తడువులు. అంతే, నేను చెప్పినట్లే పరిష్కారం చేసి వెళ్ళిపో. ఉద్యోగం మానుకొని నువ్వు మాత్రం ఎన్నాళ్ళు కూర్చుంటావు అన్నది శైలజ స్థిరంగా. ఇంకా కైలాసం నిశ్చయించుకోనట్లుగానే తలగొక్కోసాగాడు. రమణమ్మ ఎదురుగా లేదు. గుండమ్మ ఇంట ఏదో లోకాభిరామాయణంలో మునిగి ఉంది. అందుకే శైలజ మరింత ఖండితంగా, ధైర్యంగా ఉపదేశించింది. చూడన్నయ్య, ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళో వాళ్ళకి ఏళ్ళు ఎక్కువయ్యి ప్రయోజనం లేదు. ఆ వయస్సుకి పెద్దరికాన్ని అంటగట్టి మనం చడుచుకోనక్కర్లేదు. 40 ఏళ్లు పైబడ్డ నువ్వు ఇంకా పసివాడవి కాదు. అమ్మ ఆజ్ఞకి హడలిపోయి నిలబట్టానికి. ఆజ్ఞాపాలన కూడా ఓ హద్దు ఉంది. ఇంటి బాధ్యతలతో పాటు నువ్వు నీ భార్య పిల్లల క్షేమం కూడా చూసుకోవాలి. వదిన మంచిది, అంతే నేను చెప్పేది. వదినని నువ్వు కూడా ఉసురు పెట్టకు. తిరిగి వెళ్ళిపోయే ముందు వసుంధర శైలజకి మరీ కృతజ్ఞతలు తెలిపింది. నీ మనసు ఇంత మంచిదని, ఇంత తెలివిగా సమస్యని పరిష్కారం చేస్తావని అనుకోలేదు శైలు. నీకెంతైనా రుణపడి ఉంటాను. ఆడబిడ్డలమని అధికారం చేయకుండా ప్రతి ఆడది నీలా ప్రవర్తిస్తే మన సమిష్టి కుటుంబాలు నిస్సందేహంగా స్వర్గసీమలే అవ్వవు. విరక్తిగా నవ్వింది శైలజ. అటువంటి శుభసూచన దూరంలో ఎక్కడా కనిపించడం లేదు వదినా ఈ దేశానికి. కాని శైలు,
ఎన్నాళ్ళు ఈ ఒంటరితనం? తగిన వ్యక్తితో అర్ధోక్తిలో ఆపేసింది. ప్రయత్నిస్తాను అంతలో నవ్వేసింది. చూసావా ఇదేం గారడీయో? ప్రతి స్త్రీ తన బాధల్ని మర్చిపోయి ఎదుటి స్త్రీకి పెళ్లి కావాలని కోరుకుంటుంది. ఏదో కాస్త పలుపు మధ్య మధ్యన రుచి చూడాల్సి వస్తుంది కానీ మరీ భరించరాని చేదు కాదులే. ఈ మాట నమ్ము. అందులోనూ నీ వంటి వివేకవతి జీవితాన్ని అందంగా మలుచుకోగలదని నా నమ్మకం. థ్యాంక్స్. కానీ నాకలా అనిపించదు మరి. మన తెలివి ఎదుటి వాళ్ళ వద్ద విలువ లేకుండా పోతుంది. ఒకవేళ వివాహమై చేసుకుంటే ముందుగా నీకే తెలియవరుస్తాను. సరేనా? ఓకే. కానీ గుర్తుంచుకో, పూర్తిగా కొత్త పద్ధతిలో చేసుకుంటాను, బ్రతుకుతాను. మంచిదే, సంతోషమే. కానీ ఎంతటి విఘ్నులకైనా కూతులు తీసేవాళ్ళుంటారు. జాగ్రత్త శైలు. మోసపోకుండా కాపాడుకో. అలాగే. ఏంటో పోట్లాట జరిగినట్టుంది శైలు. ఏమిటది? మీ మీద మీ వాళ్ళంతా కోపంగా ఉన్నారా? అతి ఆప్తురాల్లాగా ప్రవర్తిస్తున్న అహల్యపై కోపం తెచ్చుకోలేదు శైలజ. ఏదో అన్ని కుటుంబాల్లోనూ ఉండేవేలే. మా తండ్రిగారు లేరు. నేనా అందరూ నడిచే దారిన నడవగలదానని కాదు. అంచేత పైవాళ్లే కాదు, కన్నవాళ్లు కూడా అభాండాలు వేయగలరు. తేలుకుట్టిన దొంగల అహల్య కిమ్మనకుండా నిలబడింది నీల చూపులు చూస్తూ. నేను ప్రస్తుతం చదవగల స్థితిలో లేను. ఆర్థికంగానూ మానసికంగానూ కూడా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను. నాతో కాస్త సాయం రాగలవా? ఎక్కడికి? గిరిజ ఇంటికి. గిరిజ భర్త ఆఫీసులో ఏమైనా ఇప్పించుతాడేమోనని అహల్య ఆశ్చర్యంగా చూసి అంతలోనే సర్దుకున్నది. అంగీకారంగా తల ఊపింది. శైలజ అహల్య వెళ్లేసరికి శేషాద్రి ఇంకా ఇంటికి రాలేదు. అతడి తల్లి ఒక్కతే ఉంది. ఏమిటో ఓ బంధుత్వం చుట్టరికం అంటూ లేకున్నా కావలసిన వాళ్ళందరికంటే అభిమానంగానే చూడవస్తావమ్మా. ఇది ఏమైనా ఎత్తిపొడుపు లేక ఏమైనా కొంత ఆప్యాయతే ఉందో అర్థం కాలేదు శైలజకి. ఈ అమ్మాయి ఎవరు? నాతోనే చదువుతోంది. వీరింట్లోనే అద్దకున్నాను. అలాగా అమ్మా? ఎవరమ్మాయివి? తో ప్రారంభించి అహల్య అమ్మ, అమ్మమ్మ, నానమ్మల పుట్టు పూర్వోత్తరాల నుండి ప్రస్తుతం అహల్య వయసు వరకు అన్ని వివరాలు సమగ్రంగా సేకరించింది ముసలావిడ. ఈ కబుర్లతో గంట గడిచినట్లే అనిపించలేదు. శైలజకి విసుగ్గా ఉన్నా ఓపికగా కూర్చుంది. మరో గంటకి శేషాద్రి వచ్చాడు. మంచి ఖుషీగా ఉన్నాడు మనిషి. ఇంట్లో కొత్త మనుషుల్ని చూడగానే గంభీరంగా మారిపోయాడు. రావడం లేదేమండి ఈ మధ్యన? ప్రశ్నకి సమాధానం చెప్పి అహల్యని పరిచయం చేసింది శైలజ. అహల్య మొదట బిడియం ప్రదర్శించిన శేషాద్రితో చనువుగా మాట్లాడటమే కాదు, శైలజకి మాట్లాడే అవకాశమే ఇయ్యలేదు. లోలోన నవ్వుకుంది శైలజ. గిరిజ ఉన్నప్పుడు చాలామంది బంధువులు ఉంటుండేవాళ్ళు. ఇప్పుడు ఎవరూ వస్తున్నట్లు లేదే. సంభాషణ మార్చింది శైలజ. ఎవరు వండి వాచగలరమ్మా? రోజు రోజు వచ్చి వస్తుంటే ముసల్దాన్ని ఎంతకని చేయగలను? ఇంటికైనది ఉంటేనే నలుగురి రాకపోకలును. ఈ రోజుల్లో చిన్నవాళ్లు మాత్రం చేస్తున్నారా? ఏమిట్లండి. గిరిజకి ఓర్పు ఎక్కువ కనుక చేసేది. నోరు మూసుకుని చురక అంటించింది శైలజ. గిరిజ మరణానంతరం శైలజ వద్ద సాధారణంగా నోరు మూసుకొని ఉంటున్నాడు శేషాద్రి. ముసలామె కొనిగింది. ఏదో కాస్త సంసారపక్షంగా ఉండే పిల్లని వెతికి కట్టబెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఎన్నాళ్ళు ఇక్కడ పడి ఉండను? నేనీ మాట ఎత్తితే శేషు జవాబే చెప్పడు. అమ్మా, శేషాద్రి పిలుపుతో తల్లిని ఆ సంభాషణ ఆపమనే ఆదేశం ఉంది. ఏదో నాయన పెద్దదాన్ని గొనుగుతూ వంటింట్లోకి పోయింది. శేషాద్రి గారు, ఒక చిన్న సాయం కోసం వచ్చానండి. శైలజ మెల్లగా ప్రారంభించింది. ఏమిటి? నాకు ఏదైనా ఉద్యోగం కావాలి. గోముగా చూస్తూ అడుగుతున్న ఆ తీరుకి శేషాద్రి కలవరపడి చూపులు తిప్పుకున్నాడు. అహల్య అసూయగా చూసింది. మీ చదువు మాట ఏమిటి? శేషాద్రి ప్రశ్న. సూక్ష్మంగా వివరించింది శైలజ తన పరిస్థితిని. అలాగా? ఆలోచిస్తూ అన్నాడు. మీ సబ్జెక్ట్ ఏమిటి? అంటూ వివరాలు అడిగి ఓ కాగితం మీద నోట్ చేసుకున్నాడు. ఎప్పుడైనా వస్తుండండి, ప్రయత్నిస్తాను. పర్వాలేదు, దొరకవచ్చు అన్నాడు భరోసాగా. తాను భయపడే శైలజ ముందు తనకు పెద్దరికం వచ్చినట్టుగా ఠీవీగా ముఖం పెట్టాడు. వెళ్దాం మరి. వస్తుండమ్మా. వెనక నుంచి శేషాద్రి తల్లి అరిచింది. నువ్వంటే బాగా అభిమానమేమోరా అబ్బాయి, లేకుంటే ఎందుకలా మనింటి చుట్టూ తిరుగుతుంది? తన నేస్తం లేకున్నా ఇద్దరూ తెలిసిన వాళ్ళున్నారు నీ చుట్టూ. ఓ సంవత్సరం కాపురం చేశావేమో, అంతేగా. నీకేం తక్కువని? ఎవరో ఓ పిల్లని ఇష్టపడితే మాట్లాడుతాను మరి. ఆమూలాగ్రంగా ఆ మాటలన్నీ వినిపించాయి శైలజకి, అహల్యకి కూడా. కాని ఆ శిఖండి మనకెందుకులే అని శేషాద్రి ప్రత్యుత్తరం ఇయ్యడం మాత్రం వాళ్ళు వినలేదు.
పైకి చూడటానికి ఆ ముసలామె రాక్షసిలాగా కనిపిస్తోంది కదూ, మనం వింటామని తెలియకే ఆ మాటలు అంటోందా? అహల్య అన్నది శైలజతో. గిరిజ చాలా మెత్తని మనిషి కనుక ఆ రాక్షసతనం సాగింది. ఇప్పుడు ఎవరైనా బీదపిల్లని కట్నం లేకుండా చేసుకుందామనే ప్లాన్లో ఉన్నారు. గిరిజ తెచ్చిన డబ్బు సామాను బోలెడున్నాయిగా మరి. బీదదైతేనేమిటి, ఉన్నదైతేనేమిటి, తెలివిగా ఆ రాక్షసతనం అణుచుకునే తెలివైనదైతేనే సుఖపడుతుంది అన్నది గంభీరంగా. తన మాటలు అహల్యపై బాగా పనిచేస్తాయని తెలుసు శైలజకి. మర్నాడు కొండమ్మ శేషాద్రిని, అతడి కుటుంబాన్ని గురించి అనేక వివరాలు అడిగితే విసుగు లేకుండా అన్నీ చెప్పింది శైలజ. మనలో మనమాట, అతగాడికి మా అమ్మాయిని ఇస్తూ ఉంటుందంటావమ్మా? కొండమ్మ ప్రశ్న శైలజ మనసులో 1000 ముళ్ళు గుచ్చింది. గిరిజ, నన్ను క్షమించు అనుకుంది లోలోన. దానికేం, బాగానే ఉంటుంది అన్నది ప్రకాశంగా. 2 సార్లు వచ్చి శైలజని కలుసుకోలేకపోయిన చలపతి ఆలోచనలో పడ్డాడు. వాళ్ళ ఊరుగాని వెళ్ళిపోయిందా? ఎవరు చెప్తారు? అహల్యని అడగడానికి సంకోచించాడు. చాలా ఆలోచించిన పిమ్మట శేషాద్రి ఆఫీస్కి వెళ్ళాడు. శేషాద్రి ఆ రోజు సెలవులో ఉన్నాడని తెలిసింది. ఆయనకేమిటండి, కులాసా పురుషుడైపోయాడు. ఈరోజు మరకతం కూడా రాలేదు. ఇద్దరూ ఎక్కడికో చెక్కేసి ఉంటారు. ఆ మాటలు ఒకతడితో మరొకడు అంటూ కిసుక్కున నవ్వుకోవటం చలపతి చెవిన పడింది. శైలజ ఆరోపణ నిజమేనన్నమాట. ఇంతగా విధం చెడి తిరుగుతున్నాడా శేషాద్రి? ఆలోచనలతోనే చలపతి స్నేహితుడి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గర దొరుకుతాడా? సరిగ్గా చలపతి వీధి మలుపు తిరుగుతుండగానే శేషాద్రి తల్లి రిక్షా ఎక్కి వెళ్ళిపోవడం కనపడింది. ఆవిడ ఒక్కతే ఎక్కడికి వెళ్తోంది? విధవలోకులు ఎన్నైనా వాగుతారు నిరాధారంగా. పాపం శేషుకి జ్వరం కాని వచ్చిందేమో ఆలోచించుతూ గబగబా లోనికి పోబోయిన వాడల్లా ఠక్కున ఎవరో పట్టి నిలవేసినట్లే ఆగిపోయాడు. అదేమిటి, మీ అమ్మగారు నేను వస్తూనే వెళ్ళిపోయారు, నేను రావడం ఇష్టం లేదా ఏం? చలపతి బిగుసుకున్నట్లే అయిపోయాడు. ఆ కంఠం శైలజది. సమాధానం కొరకి ఆత్రంగా వేచి ఉన్నాడు. శేషాద్రి చిన్నగా నవ్వడం, ఆ వెనుకనే మాటలు వినవచ్చాయి. ఎవరో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళిందిలే, అయినా ఇప్పుడేం, బాగానే జరిగిందిగా. ఏమిటి బాగు? శైలజ కంఠంలో తీవ్రత. శైలు, బెట్టు చేయకు. మనసుని నేను గ్రహించలేదనుకున్నావా? అది నిస్సందేహంగా శేషాద్రి మాటే. నీవు ఇంత నీచుడవని నాకు తెలుసు. అయినా అనుమానం తీర్చుకోవటానికే నీ ఇంటికి వస్తున్నాను. గిరిజ తొందరపడిందేమో అనుకున్నాను. కాని మంచి పనే చేసింది. ఇటువంటి పశువుతో జీవితం పొడిగించకుండా. ఏం సంగతి, చాలా నిర్భయంగా మాట్లాడుతున్నావే? నీ వంటి నీచుడు ముందు నాకేం భయం లేదు. కాని సెలవు. నీ ఊసరవెల్లి రంగులు బాగా చూపావు. అంత తేలిక కాదు నువ్విక్కడి నుండి వెళ్ళడం. అయినా ఎందుకంత బెట్టు? పెళ్లి వద్దనే ప్రతి ఆడది 10 రుచుల కోసమే అలాగంటుందని నాకు బాగా తెలుసులే. పద, ఇక ఆలస్యం చేయకు. చక్కటి ఉద్యోగం ఇప్పిస్తాను. నోర్ముయ్. గిరిజ భర్తవన్న బాధ ఏ మూలనూ లేకుంటే ఈ సరికే నీ పరువు తీద్దును. మరకతం లాంటి చీడ పురుగుల్ని చూసి ప్రతి యువతి అలాంటిదే అనుకోకు. ఓహో, అయితే మరకతం సంగతి కూడా తెలుసన్నమాట. మంచిదే. మా వంటి వాళ్ళం ఉద్ధరించిందే మరి పెళ్లిళ్ళు లేక ముఖం వాచే మీలాంటి వాళ్ళ గతేమిటి? శేషాద్రి చెంప చెల్లుమన్న శబ్దం. ఏది, చెయ్యి కందిపోలేదు కదా? ఇప్పుడు విడిపించుకో చూద్దాం. నీ ఏడుకొండల వాడేమైనా దిగివస్తాడేమో. వచ్చాడు. తలుపు భల్లున తెరిచిన శబ్దంతో పాటు వినవచ్చిన ఆ స్వరంతో విస్మయచకితుడైన శేషాద్రి శైలజ చేయి విడిచిపెట్టాడు. శైలజ ఆశ్చర్యంగానూ అవమానంతో కందిన ముఖంతో చూస్తూ తలవాల్చుకున్నది. చలపతి, వెళ్ళిపో ఇక్కడ్నుంచి తర్జని చూపుతూ కోపస్వరాన అన్నాడు శేషాద్రి. కదలక మెదలక నిలబడిన చలపతి చూపులలో లోకమందలి అసహ్యమంతా కురుస్తుంది. పనుంటే సాయంత్రం రా, ముందు వెళ్ళు మరోసారి హెచ్చరికగా అన్నాడు. వెళ్తాను గంభీరంగా అన్నాడు శైలజగారిని కూడా తీసుకొని. శైలజ ఆనందంగా తలెత్తి చూసింది. ఏమవుతుంది నీకు? శేషాద్రి హేళన. నీకు తెలుసు. చలపతి, తమాషా కట్టిపెట్టు హూంకరించాడు శేషాద్రి. నాతో స్నేహం నిలవాలంటే వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకు. ఆఖరిసారిగా చెబుతున్నాను, వెళ్ళిపో. చలపతి చూపులలో తిరస్కారం, హేళన, బాధ, జుగుప్స పేకలుగా అల్లుకుపోయినట్లు కనిపించాయి. బలమైన నిశ్వాసంతో అతడి గుండెలు ఎగిసిపడ్డాయి. రండి శైలజగారు నాతో, గంభీరంగా అన్నాడు. అప్పటికే వచ్చి అతడి సరసన నిలబడిన శైలజ అతడితో కలిసి బయటికి నడిచింది. శేషాద్రి పళ్ళు పటపటలాడాయి. పెద్ద సంస్కారిలాగా పోజులు పెడుతున్నావే చలపతి, చెడిన దాని కొడుకువు, నీ బ్రతుకు నాకు తెలియదా?
వరండా దిగుతున్న చలపతి అక్కడే ఆగి నిశ్చలంగా చూశాడు వెనక్కి తిరిగి. ఈ కూత వినడం నాకు కొత్త కాదు. లోగడ చాలా కుక్కలు మొరిగాయి. నువ్వు మరో కొత్త కుక్కవు. అంతే. శైలజే ఇక్కడ లేకుంటే నీ రక్తం కళ్ళ చూసేవాణ్ణేమో. కాని మళ్ళా కలుస్తాను. శేషాద్రి అక్కసుగా ఏదేదో పేలుతూనే ఉన్నాడు వెనుక నుంచి. శైలజ మౌనంగా అతడి పక్కనే కూర్చుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. ఇంటికేనా? అన్నాడు చలపతి చాలాసేపటికి. లోపలికి రారా? తను దిగిపోగానే కారు తిరిగి బయలుదేరి తీస్తున్న అతన్ని అడిగింది. ఓ గంట 2 గంటలు పోయాక వస్తాను. ఉంటారా? అలాగే. గంటన్నర తర్వాత వచ్చిన చలపతి శైలజ వైపు సూటిగా చూశాడు. కూర్చోండి. ఎక్కడికి వెళ్లారు? కాఫీ పెట్టడానికి స్టవ్ ముందు కూర్చుంటూ అడిగింది శైలజ. మీ మనసులోని గాలివాన అనగటానికి కొంత వ్యవధి ఇద్దామని. తిరిగి చూసింది శైలజ. చలపతి పేపర్ చూస్తున్నాడు. ఆమెని గమనించకుండా కాఫీ బిస్కెట్ టేబుల్ మీద ఉంచి అతడికెదురుగా మరో కుర్చీలో కూర్చుంది. మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? అవుననే చెప్పాలి. మీ వాళ్ళు వచ్చినట్లున్నారు? అవును, చాలా విశేషాలు జరిగాయి అంటూ క్లుప్తంగా తమ కుటుంబ విషయాలను వివరించింది. తాను చేసుకున్న నిర్ణయం కూడా దాచకుండా చెప్పింది. వింటున్న చలపతి కళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తీకరించాయి. ఆస్తి మీద అంతస్తుల మీద అమ్మకు ఆశ, తమకు అన్యాయం జరుగుతున్నదని అన్నా వదిలిన బాధ అసమంజసం కాదని ఒప్పుకుంటాను. కట్న కానుకల రూపేణా చాలా దోచుకుపోయిన అక్కా చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు కాట్ల కుక్కల్లా కాచుకుని ఉన్నారు. సరే, అప్పులు ఉండనే ఉన్నాయి. మరొకరి ధనం వాడుకుని తిని ఆ రుణం తీర్చకపోవటం నీతిమంతులు చేయవలసిన పని కాదు. అందుకే అప్పులు తీర్చక మిగిలింది వాళ్ళనే పంచుకోమన్నాను. చిన్నప్పట్నుండి నాకు అభిమానం ఎక్కువ. మిగిలిన పిల్లలందరూ అడిగినట్లు నాకే ఇది కావాలి అది కావాలి అని నేనేనాడు అమ్మనైనా అడిగి పేచి పెట్టలేదు. ఏదిస్తే అదే తిన్నాను, అదే కట్టాను. అన్న, అక్క, చెల్లెళ్ళు అందరూ అడగడం చేసి తమ కోరికలు తీర్చుకునేవారు. చాలా ఖర్చు పెట్టించేవారు. నగలకి, దుస్తులకు, సినిమాలకు. నాకు తెలిసినంతవరకు నేను హఠం చేసింది ఎంఎస్సీ చదవడానికి మాత్రమే. ఆవేశంగా తన మాటల్ని పూర్తి చేసి అంతలోనే సిగ్గుపడిపోయింది. ఓ పెద్ద లెక్చరే ఇచ్చినట్లున్నాను. సారీ. చలపతి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంతటి అభిమానవతి శేషాద్రిని ఉద్యోగం కోసం ఎందుకు దేవరించినదనేనా మీ అనుమానం? అతడి ఆలోచనలని చదివినట్లే అడిగి సమాధానం కూడా చెప్పింది. ఆనాడు గిరిజ తొందరపడిందనే మీ మాటకి కోపం తెచ్చుకున్నాను. కానీ లోపల నాకు అనుమానంగానే ఉంది. కారణం, శేషాద్రిని నేను ఎంతో పెద్ద మనిషిగా, ఉత్తముడిగా అంచనా వేసుకున్నాను. ప్రాణసమంగా ప్రేమించినట్లు కనిపించేవాడు. స్త్రీ పురుషులు చనువుగా ఉంటే త్వరగా అపార్థం చేసుకోవటం పరిపాటి అయిపోయింది. అలాగే ఏదో అపార్థం తావు చేసుకున్నదని మరకతంతో అతడి పరిచయం నీచమైనది కాకపోవచ్చునని భావించాను. అందుకే అతడి అసలు గుణం తెలుసుకోవడానికి అతడితో చనువు పెంచుకుంటూ వచ్చాను. విషాద చిరుహాసంతో అన్నాడు చలపతి. మంచివాళ్ళు ఎదుటివారిని మంచిగానే అంచనా వేసుకుంటారు. గిరిజ చనిపోయినా సరే ఆమె భర్త గడ్డి తినే రకం కాదు అనుకుంటే మనసు తృప్తి పొంది ఉండేది. గిరిజ నేను ఎన్ని చర్చించుకునేవాళ్ళం జీవితం గురించి అంటున్న శైలజ కంఠం గాద్గదికమైంది. శైలజ, ఒక మాట చెప్పాలని ఉంది. మీకు కోపం రాకపోతే. ఏమిటది? స్త్రీ పురుషునితో సమానమే, మగవానితో సమానంగా హక్కులు కావాలి వంటి తర్కవాదాలు, నినాదాలు పనిచేయని, వినిపించని పరిస్థితులు ఎదురయ్యే క్షణాలు ఉంటాయని మీరే చూశారు. అందువల్ల అందరినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించుగా 10 మందిలో 8 మంది ఉద్యోగినులకు ఎదురవుతున్న సమస్యే ఇది. శైలజ ముఖం అరుణవర్ణం దాల్చి కిందికి వాలింది. అతడి ముఖం చూడలేనట్లుగా పెదమలు కొరుక్కుంటూ కూర్చుంది నేలవైపు చూస్తూ. మిమ్మల్ని సిగ్గిల చేయడం నా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఉండే మీ వంటి స్త్రీలు, పురుషులు కూడా విరోధులుగానే ఉంటారు. నిజమే, నన్ను ఇంట్లో వదిలి అలా వెళ్ళిపోవడంలో ఆ ముసలి దయ్యం ఉద్దేశం అదే అయ్యుంటుంది. చచ్చిన కోడలి మీద కంటే ఎక్కువ కక్షగా ఉంది దానికి నా మీద. అటువంటి పశువు కడుపున ఇటువంటి రాక్షసుడు, ద్విపాద పశువు పుట్టడంలో ఆశ్చర్యం లేదు. కొడుకును మందలించి బుద్ధి నేర్పవలసిన తల్లే వాడు పశువుగా మారిపోయే అవకాశాలు కల్పించితే ఇకేమనుకోవాలి? అందుకే గిరిజ అనేది ఆడదానికి ఆడదే శత్రువని. చలపతి ఏమీ మాట్లాడలేనట్టుగా తలవాల్చుకు కూర్చున్నాడు. వెళ్తాను అంటూ లేచాడు చాలాసేపటికి. కాని అతడు పోలేక పస్తాయించడం గమనించింది శైలజ. ఏమిటి, మీరేదో చెప్పాలనుకుంటున్నారా? అవును, తిరిగి వచ్చి కూర్చున్నాడు చలపతి. మీరు ఎటువంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు?
ఏం చెప్పను, నా చదువు మీకు తెలుసు కదా. నెలకి 500 ఉండడానికి వసతి సరిపోతాయా? ఎక్కడ ఉద్యోగం? ఒక కార్డు తీసి ఆమె చేత ఉంచుతూ అన్నాడు. మీకు వీలైనప్పుడు ఈ అడ్రస్కి వెళ్తే. పరిశీలనగా చూసింది శైలజ. అడిగింది, ఈ ఊరు ఎంత దూరం ఇక్కడికి? 30 మైళ్ళు. బస్సులున్నాయి. అంటే వాళ్ళు మీకు తెలిసిన వారా? ఒక్క నిమిషం ఆగి జవాబిచ్చాడు. అవును. మరి మీరెక్కడుంటారు? నన్ను వాళ్ళకి ఎవరు పరిచయం చేస్తారు? మీరు రండి, నేను అక్కడే ఉంటాను. ఓ, అయితే మీరు అక్కడే పనిచేస్తున్నారన్నమాట. అంతేలేండి. అయితే నేను బస్సు ఎక్కి ఆ అడ్రస్ అనుకుని రావడం తికమక అంతా దేనికి? మీతోనే తీసుకుపోరాదు? సంభ్రమంగా చూసిన చలపతి అంతలోనే సంభాళించుకుని మరోవైపుగా చూస్తూ అన్నాడు. మీ ఇష్టం, అభ్యంతరం లేకుంటే రండి నాతో. అతడి సంకోచానికి కారణం గ్రహించిన శైలజ దారిలో అంది, ఒక పశువు ప్రవర్తన ఆధారంగా పురుషులందరినీ నీచంగా అంచనా వేసుకునే అల్పబుద్ధి లేదు నాకు. మంచిదే, కానీ ఎవరిని నమ్మకపోవడం మీకే మంచిది. హద్దులు మీరని అతడి ప్రవర్తన, అనవసర వెకిలి తరహా సంభాషణ కానీ నవ్వు కానీ కనిపించని అతడి గంభీరమైన తీరుతెన్నులు మనసున పరిపరి విధాల ఆలోచనలు రేపుతుండగా కిటికీలో నుంచి బయటకి చూస్తూ మౌనంగా కూర్చుంది. అతన్ని గురించి చెడిపోయిన దాని కొడుకువు అని శేషాద్రి హేళన చేయడం కూడా గుర్తుకు వచ్చింది. ఎలా ఉంటుందో ఇతడి తల్లి. అది ఒక పల్లె, పట్టణం కాని ప్రదేశం. ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆవిడ దగ్గరగా ఉద్యోగులందరి కొరకు ఒక కాలనీ నిర్మింపబడింది. బజారు, వైద్య సౌకర్యం మొదలైన అవసరాలన్నిటితో పాటు ఉద్యోగుల బిడ్డల కొరకు మంచి స్థాయి పాఠశాల కూడా ఉంది అక్కడ. ఏ బృహత్తర కార్యానికైనా విద్యాధికులైన ఉద్యోగులతో పాటు అంతకంటే అత్యధిక సంఖ్యలో కూలీ జనం కావాలి. అయితే వారి పిల్లల చదువు సంధ్యల గురించి పట్టించుకునేవారు లేరు. అందుకు ఎటువంటి ఏర్పాట్లు జరగవు. దినం గడపటానికే తాపత్రయపడే ఆ బీదజనులకి చదువు ప్రాముఖ్యత తెలియదు. కానీ ఇక్కడ వారికి విద్య ప్రాముఖ్యతని తెలియజెప్పి వారి కోసం పాటుపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె వజ్రమ్మ. పేరుకు తగినట్లే ఆమెకు సంకల్పించిన పనుల నిర్వహణలో విజయం సాధించే వరకు నిద్రపోదు. పంచుకొని కాగితాలు చూసుకుంటున్న వజ్రమ్మ, వచ్చావా చలపతి అన్నది యథాలాపపు పలకరింపుగా. మెట్రిక్ చదివే పిల్లలకి ఉపాధ్యాయుణ్ణి తీసుకొచ్చాను అన్నాడు చలపతి ఉపోద్ఘాతమేమీ లేకుండానే. తలెత్తి చూసింది శైలజ వైపు వజ్రమ్మ. ఈ అమ్మాయా? అవును, పేరు శైలజ. వీరు వజ్రమ్మ. ముక్తసరిగా పరిచయాలు చేశాడు. ఎవరైనా బీద అమ్మాయికి ఆ ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాం కదా. బీదతనం వేషంలోనే కనిపించాలా? ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి చాలా అవసరం. ఎంఎస్సీ చదువుతూ మానేశారు తండ్రి మరణం వలన. ఓ, అయితే తప్పకుండా ఇద్దాం. కూర్చోండి. శైలజ చలపతులు కూర్చున్నారు. శైలజ విద్య వగైరా విషయాలన్నీ తెలుసుకుంది వజ్రమ్మ. మరి ఇక్కడ ఈ పల్లెటూరులో ఉండగలవా? మేమిచ్చేది 500 జీతం అంగీకారమేనా? అంగీకారంగా తల ఊపింది శైలజ. ప్రభుత్వం గ్రాంటులు వగైరా ఉన్న స్కూలు కాదు. ఏదో బీద జనానికి మనం చేయగల ఉపకారం అంతే. ప్రావిడెంట్ ఫండ్లు, బోనస్లు, ఇంక్రిమెంట్ వగైరా పదాలు ఇక్కడ వినిపించవు. ఈ స్కూలు, ఈ గ్రామం మనది అనుకోవాలి. శైలజ అందంగా నవ్వింది. ఉండటానికి ఇల్లు ఇస్తారు కదా? ఆ, అతను జీతం 400 చాలు. వజ్రమ్మ ముఖ కవలికల్లో ఆశ్చర్యం స్పష్టంగా కానవచ్చింది. రేపటి నుంచి నా వర్క్ చూసుకుంటాను అన్నది తిరిగి శైలజ. ఆ ఇరువురు మాటలలో తనకు జోక్యం అనవసరమన్నట్టుగా ఎటో చూస్తూ కూర్చున్న చలపతికి ఆదేశించింది వజ్రమ్మ. మన కాంతం ఖాళీ చేసిన ఇల్లు ఈవిడకి ఇయ్యి. కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తావుగా? ఆ అంటూ రండి అన్నాడు శైలజని. మళ్ళీ ఇప్పట్లో కనిపిస్తావా? పట్నం పారిపోతావా? వెనుక నుంచి వజ్రమ్మ మాటలు విని ఆగి అటు చూశాడు చలపతి నవ్వుతూ. వస్తాలే, వీరికి ఇల్లు చూపించి ఆ తర్వాత నీ మందలింపులు, హితబోధలు లిస్టు వినిపించదు కాని. కొన్ని అడుగులు వేసి వజ్రమ్మ కనుమరుగు కాగానే ఆశ్చర్యంగా అడిగింది శైలజ. వారేమవుతారు మీకు? చూశారుగా, నా పై అధికారిని. అంటే మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? ఈ ప్రపంచంలో బ్రతకడమే ఓ పెద్ద ఉద్యోగ నిర్వహణ. ఇంకా ఇంకా ఉద్యోగాలు చేసే ఓపిక నాకు లేదు. మరి ఇదిగో వచ్చేశాం. ఇదే మీ ఇల్లు. చిన్న 2 గదుల మిద్దె ఇల్లు. పరిశుభ్రంగా ఉంది. ఏవో కొత్త పాత సామాన్లు ఉన్నాయి. మీకు ఏం కావాలనన్నా వీడికి చెప్పండి, చేస్తాడు. ఓ 12 ఏళ్ల కుర్రవాడిని నియమించాడు. అమ్మగారి సామాన్లు కార్లో ఉన్నాయి, తెచ్చిపెట్రా అన్నట్టు. అక్కడ అహల్య ఇల్లు ఖాళీ చేయవద్దు, వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడు మరి అన్నది హఠాత్తుగా జ్ఞప్తికి రాగా. అలవోకగా నవ్వాడు చలపతి. అది తర్వాత చూద్దాం. ముందు మీరిక్కడ కుదురుకుని ఉండగలరా అనేది నిర్ణయించుకోండి.
2-3 రోజుల తర్వాత నేను వెళ్తాను మళ్ళీ. అప్పుడు నాతో రావచ్చు. ఉంటాను, పరవాలేదు. ఆ కుళ్ళు వాతావరణం కంటే ఈ ప్రశాంత పరిసరాలే హాయి. సరే, రేపు కలుస్తాను. స్నానం చేసి వచ్చి ఆ చిన్న ఇంటి ముందున్న పెద్ద ఆవరణలో కూర్చొని పరిసరాలని పరిశీలనగా చూసింది శైలజ. అన్నీ ఇంచుమించు ఒకేలాగా ఉన్న పూరిళ్ళు. కానీ చెత్తా చెదారంతో గలీజుగా లేకుండా అతి శుభ్రత కానవస్తుంది. ప్రతి ఆంగణంలోనూ కూరల పెంపకం జరుగుతుంది. జనం నివసించే వాడలో అప్పుడప్పుడు చూడడం జరిగింది. ఒకే అలజడిగా బ్రతకడం. సాయంత్రం అయ్యేసరికి కొందరు తాగేవారు, కొందరు పోట్లాడుకునేవారు, అశ్లీల పదాలు విసురుకుంటూ సంతోషించేవారు, ప్రదర్శనమిచ్చేవారు. కానీ ఇక్కడ ఎంతో క్రమశిక్షణ కానవస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కొత్త మార్పు వల్ల శైలజ జీవితం ఎలా మారబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.